భీమవరం పట్టణంలో జుడియో షోరూం పక్కన ఉషోదయ హాస్పిటల్స్ నూతన భవన ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసన మండలి చైర్మన్ కొయ్యి మోషన్ రాజు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పాండిచ్చేరి రాష్ట మంత్రి మల్లాడి కృష్ణారావులు ఆసుపత్రిని ప్రారంభించగా వివిధ విభాగాలను నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, కృష్ణబర్జ, పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మాజీ ఏపీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు, భీమవరం హాస్పిటల్ ఎండీ డాక్టర్ గాదిరాజు గోపాలరాజు, జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ, అల్లూరి సీతారామరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, డాక్టర్ చీడే సత్యనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా భీమవరం పట్టణంలో ఉషోదయ హాస్పిటల్స్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ వెంకట పద్మలు సొంత భవనంలోకి ఆసుపత్రిని మార్చడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని మెరుగైన వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ నాగిడి హరిశ్చంద్ర ప్రసాద్, ఎండీ, జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ వెంకట పద్మ, ఎంబీబీఎస్, డిఎంఆర్డీ రేడియాలజిస్టులు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. వైద్య రంగంలో నాణ్యమైన సేవలను అందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు, నాయకులు పాల్గొని హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన భవనం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఒక రకంగా చెప్పాలంటే మెడికల్ హబ్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా విద్యా సంస్థలు లేనప్పుడు రాష్ట్రంలోనే విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చినటువంటి పట్టణం భీమవరం అనడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. శ్రీకాకుళం నుంచి తడ వరకు కూడా ఆనాడు డిఎన్ఆర్ విద్యా సంస్థలు విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చాయి. తరువాత కాలంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం భీమవరం. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కాదు, పక్కన ఉన్నటువంటి ఏదైతే తూర్పు గోదావరి జిల్లా ప్రజల యొక్క అవసరాలను, ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా అత్యాధునికమైనటువంటి అనేక విభాగాల్లో స్పెషలైజేషన్స్ గా ఉన్నటువంటి ఆసుపత్రులు భీమవరంలో ప్రారంభించబడ్డాయి. ఇవాళ భీమవరం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి హాస్పిటల్స్ ఉన్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. గర్వించదగ్గటువంటి హాస్పిటల్స్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. గర్వించదగాల్సినటువంటి వైద్యులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. అటువంటి భీమవరంలో ఈ రోజున మరొక హాస్పిటల్ ఏదైతే అర్చంద్ర ప్రసాద్ గారు, వారి శ్రీమతి గారు పద్మ గారు, జనరల్ మెడిసిన్ విభాగంలో అర్చంద్ర ప్రసాద్ గారు, రేడియాలజీ పద్మ గారు, చాలా కష్టపడి మెరిట్ మీద చదువుకున్నటువంటి ఆనాడు విద్యార్థులు, ఈనాడు వైద్యులు. మెరిట్ ఆధారంగా కష్టపడి వారి వృత్తిని ప్రారంభించి వేళ సొంతంగా ఒక హాస్పిటల్ ప్రారంభించేటువంటి స్థాయికి ఎదిగినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యా వైద్యానికి పెద్ద ఎత్తున వేళ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. అనేక లక్షల కోట్ల రూపాయలని దేశంలో, రాష్ట్రంలో ప్రజల యొక్క వైద్యం కోసం ఇవాళ ప్రభుత్వాలు కష్టపడతా ఉన్నాయి. స్పెషలైజేషన్స్ పెరిగారు. ఒక రకంగా వైద్యం ఇవాళ కాస్ట్లీ అయింది. ఎందుకు కాస్ట్లీ అయిందంటే దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మన చిన్నప్పుడు ఏ రోగం వచ్చినా ఒకే డాక్టర్, స్పెషలైజేషన్స్ లేవు. ఇవాళ చిటికినేలుకో డాక్టర్, బొటకనేలుకో డాక్టర్. బతకడానికి ఉన్నటువంటి మనిషి కూడా బతికేటువంటి పరిస్థితి ఇవాళ. అంటే వైద్యంలో పెద్ద ఎత్తున వైద్య శాస్త్రం ముందుకు వెళ్ళింది. ఆ ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో స్పెషలైజేషన్స్ పెరిగారు. పూర్వం ముక్కుకి, చెవికి, గుండెకి, కాలికి కూడా ఒకే డాక్టర్. మా చిన్నప్పుడు కూడా ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో, ఆధునిక రకమైనటువంటి పరికరాలు వాడవలసిన పరిస్థితి రావడంలో వాటి ధర చాలా అధికంగా ఉన్నది. కాబట్టి ఈవేళ వైద్యం కొంచెం సామాన్యుడికి భారంగా తయారైన మాట వాస్తవం. ఈ విషయాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈవేళ ప్రజలకు భరోసాగా నిలుస్తూ ఉన్నటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. వీళ్ళ అనేక మంది కడు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అత్యాధునికమైనటువంటి ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి సౌకర్యం ఈనాడు ప్రభుత్వాలు మనందరికీ కూడా కల్పించే అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. హాస్పిటల్ ప్రారంభించినటువంటి అర్చంద్ర ప్రసాద్ గారిని, వారి శ్రీమతి పద్మ గారిని కూడా అభినందిస్తూ, మీరంతా ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు. నాకు అర్చంద్ర ప్రసాద్ బావగారు ఏదైతే ఉందో, మన తిరుమాని వెంకటేశ్వర గారు కష్టపడి చదువుకున్నారు. వారి కూతురు కూడా ఐఏఎస్ పూజ సెలెక్ట్ అయింది, మేనగోళ్ళు. అంటే కుటుంబం అంతా విద్యను నమ్ముకున్నారు. దాని కారణంగా మొత్తం కుటుంబంలో ఒక బ్రేక్. ఈ విధంగా కష్టపడి చదువుకున్న మీరు వేళ ఇక్కడ ఆసుపత్రి ప్రారంభించడాన్ని అభినందిస్తూ, వైద్యులు ఉన్నారో అది ఒక సేవా రంగంగా మనం అంతా కూడా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ రకంగా ప్రజలకు మీరు అందుబాటులో ఉండాలి, ఆర్థికంగా కూడా స్థిరపడాలని, అదేవిధంగా సేవా దృక్పథం కూడా ఉండాలి. ఈ ప్రాంతంలో నేను ముఖ్యంగా గమనించినటువంటి అంశం కూడా ఈవేళ మీ దృష్టిలో పెడుతూ ఉన్నా. భీమవరం ఆదివారం వైద్యం అందదు. ఆదివారం నాడికి ఎవరన్నా ఎమర్జెన్సీ వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు, ఇది వాస్తవం. ఆదివారం నాడికి అయినా కాని పరిస్థితి, అర్జెన్సీ వస్తే చాలా కష్టం. అంటే డాక్టర్లు వచ్చేలోపు, లేకపోతే మనం ఫోన్ చేయడమో అప్లికేషన్ మీదో, లేకపోతే ఎవరితో పెద్దోళ్ళతో చెప్పించేటనో ఉంటారు చిన్న చిన్న వైద్యులు. ఏదైతే ప్రాథమిక వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఎప్పుడైతే వైద్య వృత్తిని అందుకుందామో దానికి విరామం లేదు. రాత్రి అనక పగలనక నిరంతరం కూడా అందుబాటులో ఉండవలసినటువంటి బాధ్యత వైద్యుద్ది. భీమవరం ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఆ కోణంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సేవలు అందిస్తారని ఆశిస్తూ, అతి తక్కువ కాలంలోనే ఈ విశ్వోదయ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఇది ఒక ప్రముఖమైనటువంటి హాస్పిటల్ గా ఈ ప్రాంతంలో విరాజిల్లాలని భగవంతుని కోరుతూ, లోకి వెళ్ళారంటే ఆయన యొక్క ప్రతిభ దీంట్లో కనపడతా ఉంది. వైద్యం అనేది చాలా హెవీ కాంపిటీషన్. అటువంటి సందర్భంలో కూడా ఒక బలహీన వర్గంలో పుట్టినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారు వారి యొక్క కుటుంబ నేపథ్యంలో చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబంగా వారు ఉండటం వల్ల అనేక మంది పేద ప్రజలకి సరసమైనటువంటి ఖర్చుతోటి ఈ వైద్యాన్ని అందించడం వల్ల ఈ రోజున ఆయన భీమవరంలో నిలదొక్కోగలిగాడు. వారి యొక్క కుటుంబం భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దొంగపండి గ్రామంలో నాగిడి లక్ష్మణరావు గారి యొక్క సంతానంగా వారు ఉండటం, వారు తండ్రి గారు ఎంతో క్రమశిక్షణతోటి ప్రజాసేవలో గతంలో ఉండేవారు. ఆయన ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఆయన సొంతంగా రాజకీయ నాయకుల దగ్గర రావటం, పని చేయించుకోవటం. అలాంటి సందర్భంలో ఇప్పుడైతే దొంగపండి గ్రామం కొంచెం అభివృద్ధి చెందింది తప్ప, ఆ రోజు నడక మార్గంలో ఉండేటటువంటి ఆ ప్రాంతం నుంచి ఆయన పిల్లల్ని
చక్కటి విద్యాబుద్ధులే కాకుండా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబంగా ఆ కుటుంబాన్ని పెంచడం జరిగింది. ఈ రోజు కూడా వారి ముత్యాలరావు గారు గాని, గతంలో దివంగత మిత్రుడు శ్రీరామూర్తి గారు గాని, ఈ రోజున హరిశ్చంద్ర ప్రసాద్ గాని, వారి యొక్క మరొక సోదరుడు సారథి గాని చక్కటి పలకరింపుతోటి అందరి యొక్క మన్ననలు పొందినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం ఉండటం జరిగింది. వారి మేనగోళ్ళు కూడా మొన్ననే IAS గా అయ్యారంటే గనక వారి విద్య పట్ల, సమాజం పట్ల కమిట్మెంట్ కలిగినటువంటి కుటుంబంగా ఉన్నారు కనుక భగవంతుడు పెద్దల యొక్క, భీమవరం పెద్దల యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క హాస్పిటల్ ని ప్రారంభించుకుని దినదినాభివృద్ధి చెందాలని చెప్పి భీమవరం ప్రాంతంలో ఉండేటటువంటి అనేక మంది అట్టడుగు వర్గాల వారికి చక్కటి సేవ చేయాలని చెప్పి భీమవరం పట్టణం కూడా ఒక విద్యా హబ్ గా, హాస్పిటల్స్ కలిగినటువంటి మంచి కార్పొరేట్ వైద్యం కలిగినటువంటి హాస్పిటల్ గా మరి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దాదాపు 15 సంవత్సరాల నుంచి భీమవరంలో అందరూ కూడా సుపరిచితులు. చాలా సామాన్యమైనటువంటి వారు కూడా వైద్య సేవలు అందించాలనే ఒక సత్సంకల్పం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఈ హాస్పిటల్ ని 50 బెడెడ్ హాస్పిటల్ తో అత్యంత అధునాతనమైనటువంటి ఏర్పాట్లతో ICU గానీ, ఆపరేషన్ థియేటర్ కూడా, లేజర్ ట్రీట్మెంట్ గానీ ఇవన్నీ కూడా లాప్రోస్కోపీ కూడా చేసి ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ఇది అందరికి కూడా ఉపయోగం, చాలా అవసరం కూడా. వారికి మరింత చేస్తున్నటువంటి సేవకి ఆ భగవంతుడు తప్పకుండా మంచి అల్ట్రాసౌండ్ స్కానింగ్ గానీ, రేడియాలజీ గానీ, గైనిక్ గానీ 24/7 ఇక్కడ అన్ని సర్వీసెస్ కూడా వారు కూడా ఇక్కడే ఉండి హాస్పిటల్లోనే పైన రెసిడెన్స్ కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండి సర్వీస్ చేయాలనే సత్సంకల్పంతో వారు ఇక్కడ ఉండడం చాలా ఆనందం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా NTR వైద్య సేవల ద్వారా కొన్ని వేల ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. మరి అవసరాలు తగ్గట్టుగా మరి హాస్పిటల్స్లో మరి రాబోయే కాలంలో NTR వైద్య ట్రస్ట్ కూడా డెఫినెట్గా ఇది వైద్య సేవల్లో తీసుకునే అవకాశం ఉంది. దానికి కూడా తప్పకుండా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ప్రభుత్వం వైద్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. బడ్జెట్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది ఒకటి వైద్యానికి, ఒకటి విద్యకి. ఈ రెండింటికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అంటే ప్రజలు ఆనందంగా, సంతోషంగా భవిష్యత్ తరాలకి అభివృద్ధిలో రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈరోజు సంజీవిని ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుని ఈ హాస్పిటల్ మరింత అభివృద్ధిలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒక మత్స్యకారు కుటుంబంలో జన్మించి ఆ కుటుంబం అంతా కూడా విద్యాబుద్ధులు నేర్చుకుని ఎంతో స్థితికి వెళ్ళిన కుటుంబం. ఆ కుటుంబంలోంచి వచ్చి భీమవరంలో డాక్టర్ అయిన తర్వాత వారి సతీమణితోటి ప్రాక్టీస్ పెట్టి అతి సామాన్యుడికి కూడా సేవ చేసే విధంగా ఆయన ఆలోచన చేశారు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చాలా మందిని ఆయన దగ్గరికి పంపించేవాడిని. ఎవ్వరు కూడా డాక్టర్ గారు మా దగ్గర ఎక్కువ ఫీజు తీసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఎవరు ఒక్క మాట కూడా చెప్పేవారు కాదు. చాలా మంచి డాక్టర్ గారు, చక్కని వైద్యం చేస్తున్నారు, డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారు. అంత మంచి పేరు సంపాదించుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వారి సతీమణికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. బివి రాజు ఉమెన్స్ కాలేజీ, భీముడు ఉమెన్స్ యూనివర్సిటీ వచ్చింది. ఆక్వా రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. వైద్య రంగంలో కూడా ఎంతో అందుబాటులోకి వచ్చే విధంగా ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు జరిగింది. ఈ హాస్పిటల్కి అజ్యం పోసిన డాక్టర్ గోపాలరాజు గారు భీమవరం హాస్పిటల్స్ అనేది విశాలమైన ప్రాంతంలో పెట్టి మన ప్రాంతానికి ఒక సెంటర్ అయ్యింది ఆయన ఆ రోజుని హాస్పిటల్ పెట్టడం వల్ల. దాంతో ఈ రోజు భీమవరంలో ఎన్నో హాస్పిటల్స్ వచ్చినాయి. ఈ చుట్టుపక్కల వారు, ఇతర జిల్లాల వారు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే అవకాశం కలిగింది. నాణ్యమైన వైద్యం చేసి పేదలందరికీ అందుబాటులో ఉండే విధంగా డాక్టర్ గారిని కోరుకుంటూ నుంచి ఈ హాస్పిటల్ వృత్తిలో వీరు అనేకమైన సేవలు అందిస్తూ ఉన్నారు. దినదినాలకి ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఓన్లీ ఏదో మనం హాస్పిటల్ ఆదాయం కోసం అనేది కాకుండా కొంత పేద ప్రజలకి దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్లో నడుపుతూ ఉండాలి. ఆ విధంగా నడపాలి. భగవంతుడు వాళ్ళని ఇంకా ముందుకెళ్లేలాగా ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఏదైతే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక డాక్టర్ గా ఆయన ఉన్నత శిఖరాలకు అధిరోగిస్తూ దాదాపు 15 సంవత్సరాల నుంచి భీమవరం ఉషోద హాస్పిటల్ ద్వారా మరి ఇక్కడ ఉన్న ప్రజానీకానికి
ఒక నరసాపురం ప్రాంత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి వైద్యాన్ని డబ్బులు కూడా తీసుకోకుండా మరి ఆయన హాస్పిటల్ గా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు. హాస్పిటల్ గానే ప్రతి ఒక్కరికి కూడా ఆయన గాని ఆయన కుటుంబం గాని మరి ముత్యాలరావు గారు గాని గతంలో మరి శ్రీరామూర్తి గారు వాళ్ళ బ్రదర్ ఆయన గాని పార్థసారథి గారు గాని నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా వారి కుటుంబం అంతా ఉంది. మనస్ఫూర్తిగా మరి డాక్టర్ గారిని వారి కుటుంబాన్ని అభినందిస్తూ హాస్పిటల్ ద్వారా ఒక నరసాపురం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఒక మంచి వైద్యాన్ని అందించే విధంగా కూడా మరి హాస్పిటల్ కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఒక గౌరవాన్ని తెచ్చే విధంగా కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరిశ్చంద్ర ప్రసాద్ గారు మాకు చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబం అంతా కూడా వారి సోదరులు కానీ వారందరూ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు చదువుకుని తదుపరి వెంటనే గోపాలరాజు గారు హాస్పిటల్ ప్రారంభించి ఆయన ఓన్ బిల్డింగ్ కట్టుకుని చేయడం చాలా సంతోషకరం. సతీమణి కూడా మల్లాడి వారి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆవిడి డాక్టర్ గారు కానీ ఇద్దరు కూడా రాబోయే రోజుల్లో పేద ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా ఎన్నో సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసవాచా కోరుకుంటూ రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెంది ప్రజలందరికీ సేవలు చేయాలని చెప్పి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని చెప్పి మనసవాచా. హరిశ్చంద్ర ప్రసాద్ గారి డాక్టర్ గారు వారు వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత మరి మన గోపాలరాజు గారి పాత హాస్పిటల్లో వాళ్ళ ప్రాక్టీస్ మొదలెట్టిన తర్వాత తీర ప్రాంతంలో ఉన్న పేదవారు ఎంతో మంది వాళ్ళు ఎన్నో రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్లి ప్రజలకు ఈ విధంగా అభివృద్ధి విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబ నేపథ్యం అయితే దొంగబిడ్డి గ్రామం నుంచి మరి శ్రీరామూర్తి గారు కానీ మన ముత్యాలరావు గారు కానీ అలాగే వాళ్ళ ఫాదర్ గారి నుంచి కూడా ఎంతో మందికి వాళ్ళు ప్రతి విషయంలో కూడా రాజకీయంగా కానీ అక్కడ సామాజికంగా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే కుటుంబం వాళ్ళది. మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మరి నాయుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారు భీమవరం నియోజకవర్గంలో వైద్య వృత్తిలో అందరికి కూడా పేదవారికి చాలా చక్కటి వైద్యం అందిస్తున్నారు. అయినా డబ్బులు ఇస్తామా ఇవ్వకపోవడం అనేది కాకుండా ఎవరినైనా పేషెంట్ ని ఆపదలో ఉన్న పేషెంట్ పంపితే అన్ని వైద్యం చేసే వ్యక్తి వాళ్ళ దంపతులు ఇద్దరు వాళ్ళందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ సేవలు ప్రజలకి మరిన్ని కావాలని 40 సంవత్సరాలుగా నేను వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 45 సంవత్సరాల కింద చెరువులు తవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా అన్యోన్యంగా జరగడం జరిగింది. వాళ్ళకి అక్కడ నిజంగా చెప్పాలంటే ఆ ఏరియాలో మంచినీళ్ళు తాగుతాం, మంచినీళ్ళు లేవు, రోడ్డు లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళెంతో బాగా చదువుకుని ముందుగా స్థితికి వెళ్ళారంటే చాలా గొప్ప. మరి అటువంటి జీను నేను మరలా చూడడం చాలా అదృష్టం అనుకుంటున్నాను. గ్రామాన్ని నుంచి మరి హరిశ్చంద్ర ప్రసాద్ చదువుకుని భీమవరం పట్టణంలోకి వచ్చి అందరికి సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా. అన్నగారు లేకపోయినా కష్టపడి చదివించుకుని వాళ్ళు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. డాక్టర్ గారికి, డాక్టర్ గారి మిసెస్కి, ఈ ప్రాంతానికి అందరికీ సేవ చేస్తున్నారు. మరి ఎంతో మంచిగా వారు చేస్తున్న దానికి అభినందిస్తూ ఇద్దరు కూడా నా హాస్పిటల్లో 10 సంవత్సరాలు వర్క్ చేశారు. చాలా మంచి పేరు సంపాదించుకుని ఫ్యామిలీ కూడా చాలా క్రమ పద్ధతితోటి ఉండి అంచేత ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా వృద్ధి చెందాలని అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఉషోదయ హాస్పిటల్ నూతన బిల్డింగ్ లోకి మారుతున్న సందర్భంగా ఈ రోజు ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా శ్రీనివాసవరం గారు, మిగిలిన ఎమ్మెల్యేలు గాని మిగిలిన నాయకులు గాని అందరూ దీనికి హాజరవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మంచి అన్ని అత్యుత్తమ పరికరాలతో అత్యుత్తమ సౌకర్యాలతో ఉషోదయ హాస్పిటల్ ఇంకా మెరుగైన సేవలు అందించడానికే మేము ముందుకు వస్తున్నాం. దీనికి అందరి మద్దతు కావాలని కూడా మేము ఈ రోజు కోరుకుంటున్నాం. థాంక్యూ.